ఒక చిన్న స్టోరీ. ఓసారి ఒక గాడిద అడవిలో చాలా హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తుంది. అటుగా ఒక పులి వచ్చిందంట. ఆ పులి దగ్గరికి వెళ్ళి గాడిద ఓ ప్రశ్నేసింది. గడ్డి ఏ కలర్‌లో ఉంటుంది అని. పులి అంది, పచ్చగా ఉంటుంది, గ్రీన్ కలర్‌లో ఉంటుంది అంది. కాదు, బ్లూ కలర్‌లో ఉంటుంది అంది ఈ గాడిద. అదేంటి బ్లూ కలర్‌లో? గ్రీన్ కదా ఉంటుంది. గడ్డి తినే నీకు ఆ మాత్రం తెలీదా? అందంట పులి. కాదు, బ్లూ కలర్‌లో ఉంటుంది అంది. అలా ఎంత చెప్తున్నా కూడా ఈ గాడిద ఒట్రిస్తూనే ఉంది బ్లూ కలర్ అని. అయితే అటుగా సింహం వెళ్తుంది. ఓ అడవికి రాజైన సింహం, ఇటురా అని చాలా వెటకారంగా పిలిచింది ఈ గాడిద. అయినా కూడా సింహం చాలా ఓపికగా వచ్చి, ఏంటి చెప్పు అంది. గడ్డి ఏ కలర్లో ఉంటుందో ఈ పులికి తెలియనే తెలియట్లా. బ్లూ కలర్ అని ఎన్నిసార్లు చెప్తున్నా వినట్లేదు అంది. అప్పుడు సింహం అంది, అవును, బ్లూ కలర్లోనే ఉంటుంది అంది. అయితే చూడు, ఈ పులికి శిక్ష వేయి, నేను చాలా గ్రేట్ అని తెగ ఫీల్ అయిపోతుంది అందట. సరే పులి, ఈ రోజు నుంచి 30 రోజుల వరకు నువ్వు ఎవరితో మాట్లాడడానికి వీల్లేదు, ఇదే నీకు శిక్ష అందట. అప్పుడు ఆ గాడిద చాలా సంతోషంగా గడ్డి బ్లూ కలర్ అని అందరితో వాదిస్తూ వెళ్తుందంట. ఆ తర్వాత అది వెళ్ళిపోయిన తర్వాత ఈ పులి అడిగింది, గడ్డి ఏ కలర్లో ఉంటుంది అని. గ్రీన్ కలర్లో ఉంటుంది అంది సింహం. మరి ఎందుకు నాకు శిక్ష విధించావు, దానికి కదా శిక్ష విధించాలి అంది. చ గడ్డి గురించి కాదు నీకు శిక్ష వేసింది, అలాంటి దద్దమ్మలతో వాదిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకున్నందుకు. గడ్డి తినే దానికి ఏం తెలుస్తుంది వేట విలువ. కాబట్టి వేటాడే సింహాలకి పులులకి కష్టపడి వేట చేయాలి, కాబట్టి సమయం చాలా విలువైంది. సో ఈజీగా దొరికే వాటి కోసం ఎదురు చూసే అలాంటి వాళ్ళ గురించి నువ్వు ఆలోచించాల్సిన పని లేదు, మౌనంగా నీ పని నువ్వు చేసుకో అని చెప్పింది. ఈ కథ ద్వారా తెలిసిన నీతి ఏంటంటే, ఈజీ మనీ దొరికినప్పుడు, ఈజీ వేస్ దొరికినప్పుడు, లేకపోతే ఏ దారి దొరకక అదో గతిలో ఉన్నవాళ్ళు సమయం అంతా వృధా చేసుకుంటూ ఉంటారు. సో కష్టపడి బ్రతికేవాళ్ళు, కష్టపడి పని చేసేవాళ్ళు, జాగ్రత్తగా నిజాయితీగా బ్రతికేవాళ్ళు, వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ మాటలకు కూడా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అని.